తన మీద ప్రాణం పెట్టుకున్నవాడు తన చావును తట్టుకోలేకపోయాడు. తనతో బతకాలన్న వాడి ఆశ అప్పుడు కసిగా మారింది. దాని శవాన్ని పూడ్చేసొచ్చిన రాత్రి ప్రాణప్రేద సూత్రాన్ని చేయడం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? అదో మహత్తర పూజ. చనిపోయాక దేహానికి మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసే మహావిద్య. కానీ కొన్ని వందల సంవత్సరాల మునిపే అది ప్రయోగంలో లేదు. అలాంటి విద్య ఈ కాలం మనుషులకెలా తెలుసు? సాధారణ విద్య అది. తొందరపడి సరిగ్గా నేర్చుకోకుండా సగం సగం చేశాడు. ఇప్పుడు సమస్య అదే. నాలుగు రోజులు రాత్రింబవళ్ళు నిర్విఘ్నంగా పూజ చేశారు. ఐదో రోజు ఆయనొచ్చి చూసేసరికి ఈశ్వరి, 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 ఆ తర్వాత దాన్ని పూడ్చిపెట్టిన అడవిలోని ఆత్మగా తిరుగుతోందని ఊళ్ళో కొంతమంది గుసగుసలాడుకున్నారు. ఒకరోజు పెందలాడే బయలుదేరమంటే మాట విన్నావు? అడవిలో వెళ్తున్నావు అన్న భయం కన్నా ఈ చప్పుడుకి ఎక్కువ భయం వేస్తుంది. ఇలా శబ్దం చేస్తూ రావడం వల్లే అడవి మృగాలు భయపడి పారిపోతున్నాయి. ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతుందని అందరూ అంటున్నారు విశాలమ్మ. అడ్డమైన వాగుళ్ళు విని నువ్వు వాక్కు. నోరు మూసుకునిరా. అయ్యో, నేను చెప్పేదంతా నిజమే. అకాల మరణం, తలకి దెబ్బ తగిలి చనిపోయారంట. జమీందారే చంపేశారట. అలాంటిదేమీ లేదే. ఇష్టపడి చేసుకున్నవాడు ఎందుకు చంపుతాడు? అది దురదృష్టవంతురాలు. దానికి రాసి పెట్టింది అంతే. అల్పాయుష్తో పోయింది. నా దగ్గర నోరు పారేసుకున్నట్టు అంతఃపురం గురించి ఇంకెవరి దగ్గర తప్పుగా మాట్లాడుకు. వచ్చే విజయా, విజయా, వసే విజయా, ఎక్కడికి పోయి చచ్చావే? వసే విజయా, 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 ఎవరది? ఏం చూసి భయపడ్డావు విశాలమ్మ? దీని సంగతి ఏం లేదు. వచ్చి నా బిడ్డని చూడు.
ఎంత అందంగా ఉందో. రా, వచ్చి చూడు విశాలమ్మా. నా కూతుర్ని చూడు, అచ్చం నాలాగే ఉంది కదా. అబ్బ చూడు. కూతురు లేదే. ఎలా ఉంటుంది? నువ్వే చంపేశావు కదా. లేదు, నేను చంపలేదు. వాళ్ళు అన్నారని అలా చేశాను. వాళ్ళన్నారు సరే, కానీ చంపింది నువ్వేగా. ఈశ్వరి ఆత్మే ఆ మంత్రసారిని చంపేసిందని అందరూ అనుకున్నారు. అప్పుడు నేనది నమ్మలేదు. కానీ ఒకరోజు ఉదయం నేనే దాన్ని నా కళ్ళారా చూశాను. అంతఃపురం వరకు వచ్చిన దానికి నా ప్రాణాలు తీయడానికి ఎంతోసేపు పట్టదని భయపడి స్వామీజీతో విషయం చెప్పాను. ఎంత పని చేసావురా? ప్రేతాన్ని అటు ఇటు కాకుండా లేపావు కదరా. రేపేదైనా జరగడం జరిగితే పూజా కారణం అని దుమ్మెత్తి పోస్తారా? నేను కొట్టి చంపేస్తారా? స్వామి ఆపండి, ఆపండి. కొంచెం ఓపిక పట్టండి, వీడిని వదిలేయండి. దాన్ని ఏం చేద్దామో చెప్పండి. మనం వేస్ట్ చేసే ఒక్కో నిమిషము భయం వేస్తోంది. అది మన వశం కావాలంటే దాన్ని ఇక్కడికి రప్పించాలి. అందుకు ఒకే ఒక్క దారి. నేను తను కలవడానికి వేరే దారి కనిపించలేదు. ఏదో కోపంలో కొట్టాను నాన్న. నువ్వు తనని ఎంతగా ఇష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. జమీందారు గారికి సంబంధించి తను చనిపోయింది. తను తిరిగొచ్చి నీతో కలిస్తే ఎవరాపుతారు? నీ ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్లి జీవించు. కానీ ఇప్పుడు తను మనిషిగాను కాకుండా శవంగాను కాకుండా ఉగ్రంగా తిరుగుతోంది. అందుకే పద్ధతి ప్రకారం ప్రాణప్రతిష్ఠ చేస్తేనే నువ్వు అనుకున్నట్టుగా సంతోషంగా జీవించగలవు. నువ్వు చెప్పేది నిజం. నువ్వు భయమేసి మధ్యలో వదిలేశావు. నిన్నే వెతుకుతూ అడవులమ్మడు తిరుగుతోంది. నువ్వు పిలిస్తేనే వస్తుంది. ఈశ్వరి, 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 ఈశ్వరి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యా ఆగండి అయ్యా, తనని నాకు అప్పగించండి. నేను మిమ్మల్ని నమ్మే కదా వచ్చాను. నువ్వేం చేస్తావు ఇక్కడ? కారు దగ్గరికి వెళ్ళు. నానా, తనని నన్ను కలుపుతానని చెప్పారు కదా నాన్న. అసలే నువ్వు సగం పిచ్చోడివి అని మైకంలో పడి పూర్తి పిచ్చోడు అయ్యావా? చచ్చిన దాంతో జతగలవడం మహాపాపం. నన్ను వదలు నాన్న. నువ్వు ఇక్కడే ఉన్నావు. సగం ప్రాణం పోసిన ప్రేతాత్మని ఎవరూ అంతం చేయలేరు. దానంతటా అదే అంతం కావాలి. దానికి 2 మహాదశాబ్దాలు పడుతుంది. అంతవరకు దీన్ని అమ్మవారి శక్తి మాత్రమే బంధించి కట్టడి చేయగలదు. ప్రస్తుతానికి అమ్మవారి చీరతో దీనిని బంధించగలిగాం, కానీ ఎక్కువసేపు దీన్ని ఇలా ఉంచలేము. అందుకనే గర్భగుడి వెనకున్న రహస్య గదిలో దీనిని బంధిస్తాను. ఓం నమః శివాయ. ఏమండి, నన్ను వదిలేయండి. పెద్ద పూజారి గారు అక్కడ లోపల రావడమయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీరు దయడం వల్ల మీ అబ్బాయి కొమ్మ గుచ్చుకుని చచ్చిపోయాడు. ఏమంటున్నారా? పెంచుకున్న నా చేతులు నేను చంపుకున్నాను కదరా. నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను?
ఆ దేవుడి సన్నిధిలో నేను చేసిన పాపానికి నా చేత్తోనే నా బిడ్డ ప్రాణాలను తీసేలా చేశాడు. మీ కొడుకు చావుకి కారణం మీరు కాదు, ఆయన్ని చంపింది జమీందారు. నేనేం పాపం చేశాను? ఏం పాపం చేశాను? నమ్మక ద్రోహం చేశారు కదా, వాళ్ళని వదిలిపెట్టను. ఆగండి. మీ కొడుకుని చంపినందుకు వాళ్ళని చంపి పగ తీర్చుకోవచ్చు, కానీ ఇన్నేళ్లుగా ఆ అంతఃపురంలో ఓ ఆత్మలా తిరుగుతోందే నా కూతురు. తనకేం పరిహారం చేస్తారు? తను జీవించాల్సిన జీవితాన్ని ఓ పనివాడి కూతురు జీవిస్తోంది. అది నా బిడ్డకి దక్కాలి. అందుకు ఆ అమ్మాయి శరీరంలో మీరు నా కూతురు ఆత్మని ప్రవేశపెట్టాలి. నన్ను రాణిలా చూసుకుంటానన్న మాటని వాడు నెరవేర్చలేదు, కానీ నా బిడ్డ రాణిలా జీవించేట్టు చెయ్యాలి. అందుకు మీ సాయం కావాలి. నేనేం చేయాలి? మీ కొడుకు ఆత్మని మీరు లేపాలి.